యుద్ధంలో ప్రశాంతత, శాంతి, నిదానం, మానవత్వం, మానవ హక్కులు ఇట్లాంటి పదాలేమీ ఉండవు. కనబడితే కాల్చేయడమే. చావు లేదా చంపే ఇదే కాన్సెప్ట్ ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో నడుస్తోంది. ఏదైతే రష్యా లోపల ఉన్నటువంటి పార్ట్‌లను కూడా నాశనం చేయడం కోసం అని చెప్పి జర్మనీ, ఫ్రాన్సు, అమెరికా లాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రత్యేక క్షిపణుల్ని తీసుకొచ్చి సరిహద్దుల్లో మోహరించి ధమ్కీలు ఇచ్చింది రష్యాకి ఉక్రెయిన్. దాని పర్యవసానంగా దారుణమైనటువంటి అటాక్కి పాల్పడింది రష్యా. ఇప్పుడు రాజధాని ఉక్రెయిన్ రాజధాని కియవ్, మనవాళ్ళు కూడా చాలామంది అక్కడే చదువుకున్న ఇంజనీరింగ్, డాక్టర్ లాంటిది. ఇప్పుడు ఆ కియవ్ నగరాన్ని హస్తగతం చేసుకునేటటువంటి దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది రష్యా. ఆ సైన్యాన్ని అడ్డుకోవడానికి అప్పట్లో బాఖ్ముత్తుని అందనీయకుండా పోరాడినటువంటి తరహాలోనే ఇప్పుడు కియూని అందనీయకుండా పోరాడుతున్నారు ఉక్రెయిన్ సైనికులు. ఈ పోరాటంలో 450 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 450 మంది సైనికులు, ఉక్రెయిన్ సైనికులు ఇప్పటికి గత 2-3 రోజుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమందిని చంపైనా సరే ఆ రాజధానిని హస్తగతం చేసుకోవడానికే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.